హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, లేచారా? రెండో చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు భద్రములయ్యా, ప్రతిరోజు నీ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు, సేద తీరుస్తున్నందుకు, హెచ్చరిస్తున్నందుకు వందరములయ్యా. మరొకసారి ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసంతో మేము సాగుటకు అవసరమైన నీ సందేశాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. బాగున్నారండి? ప్రశాంతంగా నిద్రించి లేచారా? మనసు కలవరాలతో ఉందా? సమాధానంతో ప్రభువును స్తుతిస్తూ సాగుతున్నారా? నిన్న లైవ్ వీక్షించారా? రాత్రి నెమ్మది లేదా అనే అంశం మీద చక్కటి ఎందుకు నెమ్మది పోతుంది, నెమ్మది ఎలా పొందగలమనే విషయాలు మరి ఎంతగానో ధ్యానించాం. మీరు చూసి ఉండకపోతే డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నిన్న రాత్రి ప్రోగ్రాం కలువరి ప్రతిధ్వని ఈ ప్రోగ్రాంను వీక్షించండి. ఆధ్యాత్మికంగా మీరు మేలు పొందుతారు. ఈరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీ బైబిల్ తీస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, అసహ్యములు. అబద్ధాలు ఆడేవారంటే దేవునికి అసహ్యం అంట. మీరు అబద్ధాలు ఆడతారా? అప్పుడప్పుడా? అవసరానికా? చాలామంది ఈ రోజున వైట్ లైస్ అని, బ్లాక్ లైస్ అని పేరు పెట్టుకుంటున్నారు. ఇంకా ఏదైనా అడిగితే బైబిల్లో కూడా అనేకులు అబద్ధం ఆడారు కదండి అంటారు. వాళ్ళ అబద్ధాలకు ప్రతిఫలం పొందారన్న సంగతి మీరు వారి జీవిత చరిత్రలు చదివితే అర్థం చేసుకుంటాం. అబద్ధం, ఎవరు అబద్ధం ఆడినా అబద్ధమే. అది అబ్రహాము వంటి విశ్వాసమునకు పితరుడు అబద్ధం ఆడినా, అది హాఫ్ లై అయినా, అది వైట్ లై అయినా, అది ద్వంద్వార్థం వచ్చే అబద్ధమైనా, దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. ఆయన దృష్టిలో అది నేరమే. అబద్ధం ఆడాడు తన సహోదరి అని చెప్పమని భార్యకు చెప్పి, కానీ దాని వారి పర్యవేక్షణం ఏమైందో తెలుసా? దేవుడు వారిని కాపాడాడు, ఆమెను కాపాడాడు, ఆ రాజును హెచ్చరించాడు. కానీ లాంగ్ రన్లో మనం చూసినప్పుడు, తర్వాత చూసినప్పుడు అబ్రహాము జీవితము, కుటుంబంలో ఒక కలతకు కారణం ఆ అబద్ధానికి మూలమే. అక్కడి నుంచి వచ్చిన హాగరు ద్వారానే జరిగింది. మనం చాలాసార్లు ఇవాళ ఒక అబద్ధం ఆడేసాము, దులిపేసుకుంటే పోయింది, మూతి తుడిచేసుకుంటే పోయింది అనుకుంటాం. కానీ అబద్ధం ఒకరోజు బయటపడక తప్పదండి. ఒక హాస్టల్ మేనేజర్ గారు పిల్లలందరితోనూ నేను క్యాంప్కి వెళ్తున్నాను, 3 రోజుల తర్వాత వస్తాను అని చెప్పి, ఆ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళకండ్రా అని చెప్పి వెళ్ళిపోయాడట. వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటాం వాటిని మనం, ఆ సీడ్స్ ఉన్నటువంటి వాటర్ మెలనో లేకపోతే మరొక ఫ్రూటో, అవి వీళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా తినేసి మళ్ళీ శుభ్రంగా గొయ్యి తీసి పాతి పెట్టేశారు. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత చెట్లకున్న కాయలు ఏమైనాయి అని అడిగితే, మాకు తెలియదు మాస్టర్ గారు, మేము పడుకొని నిద్రపోయాం, ఎవరో దొంగలే చెత్తుపోయి ఉంటారని చెప్పారు. ఆ మాస్టర్ గారికి అర్థమైంది, కానీ ఆ వార్డెన్ గారికి అర్థమైంది, కానీ ఊరుకున్నాడు. ఒక 10-15 రోజులు, ఒక నెల రోజుల లోపులోనే, మీకు తెలుసు కదా, అలాంటివి త్వరగా వస్తాయి, 10 రోజుల్లోనే వచ్చేస్తాయి, వారం రోజులు వచ్చేస్తాయి కొన్ని. అవన్నీ కింద కప్పెట్టిన గింజలన్నీ మొలకలయ్యి పైకి చెట్లుగా వచ్చాయి. ఆ పిల్లలందరినీ పిలిచి, వాళ్ళు రండి, మీకు మంచి విషయం చెప్తాను, ముఖ్యమైన విషయం చెప్తాను రండి అని చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్ళి, ఇవన్నీ ఏంట్రా, మీరు తిన్న కాయల విత్తనాలు కాదా అన్నప్పుడు వాళ్ళు సిగ్గుతో తల వంచుకున్నారట. ఖచ్చితంగా మనం విత్తింది కోస్తాం, ఏమి విత్తుతామో దాన్నే కోస్తాం. అబద్ధాన్ని విత్తితే అబద్ధమే కోస్తాం. ఎంతమంది ఈ రోజున అబద్ధాలతో బతికిపోదాం అనుకుంటున్నారు? చీటికి మాటికి అబద్ధాలు ఆడుతున్నారు.
మంచినీళ్ళు తాగినట్టుగా వారు అబద్ధాలు ఆడదురు అని బైబిల్లో ఉందండి. అంటే మంచినీళ్ళు ఎట తాగుతాం? కాఫీ టీలు అయితే కొంచెం ఆగి ఆగి తాగుతాం, కానీ మంచినీళ్ళు గడగడగడ పూర్వకాలం అయితే చెంపెత్తుకొని ఫుల్గా తాగేసేవారు. ఒక గ్లాసు నీళ్ళు, వాటర్ బాటిల్ నీళ్ళు కంప్లీట్ చేస్తాం. అంటే అంత ధారాళంగా ఆలోచించకుండా దాని పర్యవేక్షణం ఏముంటుంది, ఇది ఎంతమందిని బాధపరుస్తుంది, ఇది ఎంత మటుకు నిజం అనేది వాటికి చోటు ఇవ్వకుండా అబద్ధాలు ఆడేవారిని చూస్తున్నాం. అబద్ధం ఎప్పుడు అబద్ధాన్ని పుట్టిస్తుందండి. ఒక అబద్ధంతో ఆగదు ఎవరు కూడా. ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పడానికి ఇంకొక అబద్ధం ఆడతారు. మీకు తెలియకుండానే వారు ట్రాప్డ్, అబద్ధాల్లో కూరుకుపోతున్నారు. యాకోబు తన తండ్రితో అబద్ధం ఆడాడు. నేను నీ పెద్ద కుమారునని అబద్ధం ఆడాడండి. ఏదో ఆశీర్వాదం దొరికిందని పోయాడు, కానీ చివరికి తన మామ ఏం చేశాడు? ఇదిగో నా కుమార్తెను రాహేల్నిచ్చి పెళ్లి చేస్తానని పెద్ద కుమార్తెనిచ్చి కళ్ళు చెప్పగలిగిన లేయానిచ్చి పెళ్లి చేశాడు. ఏంటి మామ అంటే, ఏముంది, పెద్దోడినని నువ్వు చిన్నోడికి ఆశీర్వాదాలు తీసుకెళ్ళావు, చిన్నదాన్ని ఇస్తానని పెద్దదాన్ని ఇచ్చాను అన్నట్టుగా అక్కడ తన ప్రతిఫలాన్ని చూశాడు. మోసగించేవాళ్ళు మోసగించబడతారు. యాకోబు జీవితంలో తను మోసగించాడు, అన్నను మోసగించాడు. చివరికి తన కడుపును పెట్టిన బిడ్డలే తనను మోసగించారు. యోసేపును అమ్మేసి అతని శాలువాను, అతని రంగుల అంగీని సింపపు నెత్తురులో ముంచి, ఏంటంటే ఇదిగో నీ కుమారుడు చచ్చిపోయాడు, ఇది మాత్రం మిగిలిందని చెప్తే నిజంగానే అతను చచ్చిపోయాడు అనుకొని ఎంత రోధించాడో యాకోబు తెలుసా? బిడ్డల ద్వారా, కన్న బిడ్డల ద్వారా మోసగించబడ్డాడు. ఒకప్పుడు తనను వెంటాడింది. అబద్ధం ఆడకుడి. మరి బైబిల్ మళ్ళీ మళ్ళీ చెప్తుంది, మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుడి. అతి సులభముగా అబద్ధాలు ఆడుకునేవారు ఈ రోజుల్లో, అనవసరంగా అబద్ధాలు ఆడుకునేవారు ఈ రోజుల్లో భార్యాభర్తలండి. ఓ దైవజనుడు అన్నాడు, అబద్ధాలుగా భార్యాభర్తల మధ్య ఉంటే ఆ కుటుంబం కట్టబడదు. అబద్ధాలతో కట్టిన ఒక కట్టడంలో చెత్తబెట్టి కట్టామనుకోండి, ఫేక్ ఇటుకలో లేకపోతే ఇనుమో వాడి, సిమెంటో వాడి కట్టామనుకోండి, ఆ కట్టడం నిలబడదు తుఫాను వచ్చినప్పుడు. అలాగే ఇవాళ అబద్ధం తప్పించుకొని నేనేదో సాధించేశాను అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అది బయటపడక తప్పదు. అన్నిటికంటే ముఖ్యంగా అబద్ధికులందరూ దేవునికి అసహ్యులు. అబద్ధము అనేది మన జీవితాల్లో ఉండకూడదు. మన నోటిలో నుండి, పెదవులలో నుండి అబద్ధము రాకూడదు. నోరు కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేమన్నారండి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్. నువ్వు మాట్లాడే దాంట్లో ఎంత నిజం ఉంది అని ఆలోచించి మాట్లాడాలి. పొరపాటు నీ నోట్లో నుంచి అబద్ధం జారిందనుకో, దాని కొరకు నువ్వు పశ్చాత్తాపడాలి. అబద్ధం ఇంకొంచెం ముదిరితే బొంకాడు అంటారు. పేతురు బొంకాడు 3 సార్లు, ప్రభువు నేను ఎరగలేదు, అబద్ధం ఆడాడు. సింపుల్గా చెప్పాలంటే, నువ్వు గలిలేడు కదా, నువ్వు ప్రభుతో ఉన్నావు కదా, నాకు తెలియదు అన్నాడు కదా సారా. కానీ అతను క్షమించబడ్డాడు. ఎందుకో తెలుసా? ప్రభు వైపు చూచాడు, పశ్చాత్తాపడ్డాడు, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు వద్దండి. ఏ పాపానికైనానండి విరుగుడు పశ్చాత్తాపం. యేసయ్య గొప్ప దేవుడు అండి. మా ప్రభు క్షమించటానికి సిద్ధంగా ఉన్నవాడు. అబద్ధాల పరివేషణం నీ మీదకి రాకుండా ఉండాలంటే, అబద్ధం వలన వచ్చే ప్రతిఫలం నీకు రాకుండా ఉండాలంటే, ఆ నష్టం నీకు కలగకుండా ఉండాలంటే, దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే నేనే నా చిత్తానుసారంగా నీ దోషములు తుడిచివేయుచున్నాను అన్నాడు ప్రభు. ఎంతమంది ఈ రోజున ఎప్పటికప్పుడు హృదయాన్ని దేవునితో సరి చేసుకుంటున్నాం? అబద్ధం తిరుగుతూ ఉందండి. సత్యం స్నానం చేస్తూ అంగీని తగిలించి వెళ్ళిందట. బయటకు వచ్చేటప్పటికీ అబద్ధం సత్యం అంగీ వేసుకొని వెళ్ళిపోతుందట. అందుకే మన దేశంలో అంటారు నగ్న సత్యం. సత్యానికి ఇంక ముసుకే లేదు. సత్యం నగ్నంగానే ఉంది. అబద్ధం సత్యం అనే ముసుగులో తిరుగుతూ ఇవాళ అనేకుల్ని మోసగిస్తున్నాడు.
మనం చేసేది సత్యమే అనుకుంటున్నాం, సరే అనుకుంటున్నాం. 100 అబద్ధాలు ఉండొచ్చు కానీ సత్యం ఒకటే. కోట్లాది అబద్ధాలు ఉండొచ్చేమో కానీ సత్యం మాత్రం ఒక్కటే. యేసుప్రభు అన్నాడు, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. సత్యవంతుడైన క్రీస్తును మనం వెంబడిస్తున్నప్పుడు మన పెదవుల నుండి అబద్ధములు రాకుండా మన నోరు అసత్యాలు పలకకుండా భద్రపరుచుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రకటన గ్రంథంలో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఎవరెవరు అగ్నిగంధకములతో మండే గుండంలో పాలుపోవులు పొందుతారు. వ్యభిచారులు, దొంగలు అన్నీ చెప్పిన తర్వాత చివరి ఒక మాట ఉంది, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ అగ్ని గంధకములతో నుందురు. నువ్వేం పెద్ద పెద్ద ఇతర పాపాలేమీ చేయకపోయినా అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు ముందురు. ఈ లోకంలో నీ అబద్ధాన్ని ఎవరు బయటపెట్టలేమో కానీ ప్రభు సన్నిధిలో మనం అబద్ధికులుగా ఉంటే మన అబద్ధమే మనల్ని పట్టిస్తుంది. అబద్ధమాడిన యాకోబు కూడా తన అబద్ధాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పెనుగులాడి ప్రార్థించాడు. రాత్రంతా పెనుగులాడాడు, ప్రభువా అబద్ధంతో బతుకుతున్నాను, నేను అబద్ధికుడిగా నేను బతుకుతున్నాను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడువని అన్నప్పుడు నీ పేరు ఏంటి అని అడిగితే నిజమైన పేరు చెప్పాడు. వాళ్ళ నాన్నకు చెప్పాడు, నేను నీ పెద్ద కుమారుని యాసావుని అన్నాడు. కానీ ఇప్పుడు నా పేరు యాకోబు అంటే అర్థం ఏంటో తెలుసండి, మోసగాడు. నేను మోసగాడినయ్యా, నేను అబద్ధికుడినయ్యా అని తను ఒప్పుకొని పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు అతను క్షమించి ఇక మీదట నువ్వు యాకోబు అని కాక ఇశ్రాయేలు అని పిలువబడతావు, యువరాజు అని పిలువబడతావు, దేవునితో కూర్చుండే భాగ్యం కలిగిన వాడివని పిలువబడతాం. అవును, మనం తెలుసో తెలియకో ఎన్నో అబద్ధాలు గతంలో ఆడుంటాం. మారు మనసు పొందిన తర్వాత నీవు అబద్ధం ఆడుంటే వెంటనే నీ మనసాక్షి నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను గద్దిస్తుంది. పర్వాలేదులే అని నువ్వు చిన్న చిన్న అబద్ధాలను వదిలేస్తూ ఉంటే నీ హృదయం రాయిలాగా బెగసకపోతుంది. చిన్న చిన్న ఇసుక రేణువులు కలిసే రాయి అయిందండి. కొన్ని శతాబ్దాలు అలాగే అడవులన్నీ కలిసి ఆ ఎండకు ఎండి ఆ వానకు తడిసి ఆ యొక్క వాగుల్లో కొట్టుకొని చివరికి రాయిలాగా తయారైంది. ఇక రాతి లోపలికి ఎన్ని సంవత్సరాలు నీళ్ళలో నానబెట్టినా ఒక రాతిని తీసుకెళ్ళి ఒక నీళ్ళ చుక్క కూడా వెళ్ళనట్టుగా అనేకులు వారి జీవితాల్లో చిన్న చిన్న అబద్ధాలకు బానిసలైపోయి చివరికి అబద్ధికులైపోయి మనస్సాక్షి పనిచేయని పరిస్థితుల్లో తాము ఏం చేస్తున్నా కూడా అది తప్పు కాదు అన్న పరిస్థితుల్లోనే ఉండిపోతారు. ముదిరిపోకముందే మన సున్నితమైన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తున్నప్పుడే మన అబద్ధాన్ని ఒప్పుకుందాం. మనుషులకు వ్యతిరేకంగా అబద్ధాలు ఆడితే వారి దగ్గర ఒప్పుకోండి. దేవుని ముందు అబద్ధికుడుగా బతుకుతుంటే మనుషులకు ముందు చేసిన దోషమును, దేవునికి ముందు చేసిన దోషమును కూడా దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన తన రక్తంలో కడిగి ఆయన సత్య మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. దేవుని కొరకు యథార్థమైన జీవితాలు కలిగి మోసము, అన్యాయము, అబద్ధము, వేషధారణ జీవితాలకు ఫుల్ స్టాప్ పెట్టి వదిలేసి ప్రభు కొరకు పరిశుద్ధులుగా, ఆయనకి ఇష్టలుగా, సత్యమును అనుసరించే వారిగా జీవితాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ లోకమంతా అబద్ధాన్ని ఒక గొప్పతనంగా తెలివిగా ఎంచి ఆది నుండి అబద్ధికుడును అబద్ధమునకు మూల కారకుడైనటువంటి సాతానును వెంబడిస్తుండగా నీ బిడ్డలమైన మేము అపవాది సంతానముగా అబద్ధికులుగా ఈ లోకంలో బ్రతుకక పరిశుద్ధులుగా, నీకిష్టులుగా, సత్యవంతులుగా, యథార్థవంతులుగా మా అనుదిన జీవితంలో మా మనస్సాక్షిని కాపాడుకుంటూ శుద్ధ హృదయంతో జీవించుటకు, నిత్యమైన దీవెనలు పొందుటకు
మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల పారాలు 9540 నెంబర్కి, మీరు ఒక ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి పంపించండి. మీ నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక దేవుడు మీకు జవాబిస్తాడు. డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం 6:30కి హిందీలో కూడా అనంతర ధ్యానాలు యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాం. మీకు హిందీ తెలుసుంటే 6:30 నుంచి 7 గంటల వరకు హిందీలో, 7 నుంచి 7:30 వరకు తెలుగులో. ఒకవేళ మీకు ఇతర భాషలు వచ్చి ఉంటే తమిళ్ అండ్ కన్నడలో కూడా 7 గంటలకి ప్రసారం అవుతున్నాయి. ఒకవేళ మీకు తెలుగు మాత్రమే వస్తే, మాకు హిందీ రాదు, కన్నడ రాదు, తమిళ్ రాదంటే, తమిళ్, కన్నడ, హిందీ స్నేహితులు మీకుంటే, మీరు బెంగళూరులో, ఢిల్లీలో, మరికొన్ని ఇతర దేశాల్లో ఉన్నవారు, మీరు ఆ భాషలో మాట్లాడే వారికి ఈ ప్రోగ్రాంను షేర్ చేయండి. ఆ వాక్యాల ద్వారా వారు ఆశీర్వదించబడి తద్వారా మీరు కూడా దీవించబడతారు. ఈ విషయం మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు జవాబులు కూడా ఇస్తానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీరు కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రోచితం అయితే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తొడలో మళ్ళీ కలుసుకుందాం. ఇవాళ బుధవారం మధ్యవారపు ప్రార్థన కూటం చర్చిలో నుండి మీకు లైవ్ ఇస్తాం. మాతో పాటు ఏకీభించి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక.